హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రేషియో. కాంపిటేటివ్లో ఎక్కువ రేషియో మీద బిట్స్ అడుగుతూ ఉంటాడనమాట. సో ఈజీ ట్రిక్స్ అండ్ ఎలా చేయాలి ఈజీగా మనం నేర్చుకుందాము ఈ వీడియోలో. అండ్ అలాగే ఎవరంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఈ వీడియో ఇంకో నలుగురికి ఫార్వర్డ్ చేస్తుందండి. సో మీరు చూస్తున్నది కానీ లైక్ చేయట్లేదు, కంపల్సరీగా లైక్ చేయండి. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి. సరే, టాపిక్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఒకసారి వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక చిన్న లైన్ గీసాను. ఈ లైను పెద్దదా చిన్నదా అంటే ఏం చెప్తారు మీరు? చెప్పగలమా? చెప్పలేం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పగలం కదా ఈ లైన్ పెద్దదా చిన్నదా అంటే? దీని మీద పోల్చుకుంటే ఇది పెద్దదని చెప్తాం. అంటే రేషియోలో వచ్చేసి ఏమవుతుందంటే, ఒక ఆబ్జెక్ట్ని కంపేర్ చెయ్యాలి అంటే కనుక ఇంకో ఆబ్జెక్ట్ ఉండాలి. ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ని కంపేర్ చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే ఇంకో ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? ఇది చూడగానే మనం చిన్నదా పెద్దదా మనం చెప్పలేము. ఎందుకంటే దాన్ని ఒకదాంతో మనం డిసైడ్ అవ్వలేం కదా. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ సేమ్ అలాంటి ఆబ్జెక్ట్ ఉంటే కనుక మనం ఏం చేయగలము? చిన్నదా పెద్దదా మనం చెప్పగలము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ చిన్నదా పెద్దదా ఎలా చెప్పగలము? చెప్పలేము. ఇప్పుడు చెప్పండి, ఈ గ్లాస్ చిన్నదా పెద్దదా? ఇప్పుడు చెప్పగలమా? ఎందుకంటే ఒకటి కంపేర్ చేసాం కాబట్టి మనం ఇది చిన్నదా పెద్దదా చెప్పగలం అనమాట. కంపేర్ చేయకపోతే కనుక మనం చిన్నదా పెద్దదా చెప్పగలమా? చెప్పలేము. సో చూడండి, ఒక ఆబ్జెక్ట్ ని కంపేర్ చేస్తేనే మనము ఇంకో ఆబ్జెక్ట్ చిన్నగా ఉందో పెద్దగా ఉందో మనము చెప్పగలం అనమాట. ఖచ్చితంగా మనం ఇంకో ఆబ్జెక్ట్ ని ఏం చేయాలండి? కంపేర్ చేయాలి అనమాట. ఓకే, అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇంకో విషయం చెప్తాను చూడండి. అయితే ఇందులో మనం కంపేర్ చేసిన ఆబ్జెక్ట్స్ రెండు ఒకే కేటగిరీకి చెంది ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెన్ ఉంది, నెక్స్ట్ గ్లాస్ ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే మనం ఏం చెప్తాము? చెప్పలేం కదా. ఎందుకంటే రెండు ఒక కేటగిరీకి చెందినవి కాదు. రెండు ఒక కేటగిరీకి చెందినప్పుడు మాత్రమే మనం కంపేర్ చేయగలము. రెండు ఒక కేటగిరీకి చెందలేనప్పుడు మనం కంపేర్ చేయలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి? లైన్సే. సో మనం ఈ రెండు కూడా కంపేర్ చేయొచ్చు. లెంత్ని బ్రెత్ని హైట్ని కూడా ఏం చేయొచ్చు? కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ కేటగిరీ మనకి కంపల్సరీగా కంపేర్ చేయాలి. దాని యొక్క లెంత్ కానీ బ్రెత్ కానీ హైట్ కానీ రెండు కేటగిరీలు ఒకటైనప్పుడు మనం కంపేర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ తీసుకోండి, ఏదో ఒక బాటిల్ తీసుకోండి, నెక్స్ట్ ఇంకో బాటిల్ తీసుకోండి. ఈ రెండు బాటిల్స్ తీసుకున్నప్పుడు ఈ రెండు బాటిల్స్ యొక్క యూనిట్స్ మనకి సమానంగా ఉండాలి. అంటే ఇది సెంటీమీటర్లో ఉంటే ఇది సెంటీమీటర్లో ఉండాలి, ఇది మీటర్స్లో ఉన్నప్పుడు ఇది మీటర్స్లో ఉండాలన్నమాట. అలాంటప్పుడు మనం రేషియో ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది అనుకోండి, మనము మీటర్స్ని సెంటీమీటర్స్ కింద మార్చుకోవచ్చు, లేదంటే మీటర్స్ని సెంటీమీటర్స్ కింద మార్చుకోవచ్చు. బట్ రెండు యూనిట్స్ ఎలా ఉండాలి? మనకి సమానంగా ఉండాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాటిల్ ఉంది. ఫస్ట్ బాటిల్ హైట్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంది? ఫస్ట్ బాటిల్ హైట్ మనకి 20 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి. నెక్స్ట్ సెకండ్ బాటిల్ యొక్క హైట్ 40 సెంటీమీటర్స్ ఉంది. సో మనము సెంటీమీటర్స్ రెండు కూడా ఎలా ఉన్నాయండి? సెంటీమీటర్స్ కింద ఉన్నాయి. రెండు యొక్క కేటగిరీస్ ఏంటి? బాటిల్స్ అయ్యి ఉన్నాయి. యూనిట్స్ ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. సో ఈ రెండు మనం కంపేర్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏ విధంగా కంపేర్ చేస్తామో చూడండి. ఇప్పుడు మనము రెండు బాటిల్స్ యొక్క కంపేర్ని ఎలా చేస్తామంటే, ఈ హైట్ని 4 కేసెస్లో మనం చేయొచ్చండి. ఆ 4 కేసెస్ ఏంటంటే, మనం మ్యాథమెటిక్స్లో ఉన్న 4 ఫండమెంటల్ ఆపరేటర్స్ ఏంటండి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4 యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామండి? ఇవి కంపేర్ చేస్తాం. ఫస్ట్ ప్లస్ చేస్తాం చూడండి. సెకండ్ బాటిల్ ఈజ్ హయ్యర్ దెన్ ఫస్ట్ బాటిల్. ఇప్పుడు ఎలా ఉందండి? సెకండ్ బాటిల్ ఎలా ఉంది? ఫస్ట్ బాటిల్ కన్నా
సెకండ్ బాటిల్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ మైనస్ యూజ్ చేసుకొని మనం ఎలా చూస్తామో చూడండి. ఫస్ట్ బాటిల్ ఈజ్ 20 సెంటీమీటర్ షార్టర్ దెన్ సెకండ్. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ బాటిల్ సెకండ్ బాటిల్తో కన్నా పోల్చుకుంటే తక్కువగా ఉంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్ చూద్దాం చూడండి. సెకండ్ బాటిల్ ఈజ్ 2 times హయ్యర్ దెన్ ఫస్ట్ బాటిల్. అంటే సెకండ్ బాటిల్ ఫస్ట్ బాటిల్ కన్నా 2 times రెట్టింపు ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ డివిజన్ చూడండి. ఎందుకో ఫస్ట్ బాటిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది సెకండ్ బాటిల్. ఏం చెప్తున్నాడు ఇక్కడ, సెకండ్ బాటిల్లో హాఫ్ ఉంది ఫస్ట్ బాటిల్ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 40కి హాఫ్ ఎంతండి, 20 కదా. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అయితే కంపేర్ చేయడానికి మనకి ఏం కావాలని చెప్పాను, అసలు 2 క్వాంటిటీస్ అంటే 2 కేటగిరీస్ ఈక్వల్ గా ఉండాలని చెప్పాను. దాని యొక్క యూనిట్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి అని చెప్పాను. అయితే దీన్ని పెట్టి మనము రేషియో డెఫినేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు, కంపేర్ ఆఫ్ 2 క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిట్స్ బై డివిజన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రేషియో. అంటే ఏం లేదండి, ఏం చెప్తున్నాడంటే ఏదైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్ కూడా ఒకే కేటగిరీకి చెంది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేమ్ యూనిట్స్ కలిగి ఉండాలి. అది ఎప్పుడు మనం డివిజన్ చేసినట్లయితే కనుక దాన్ని మనము ఏమంటాము, రేషియో కింద అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అండ్ బి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 2 హైట్ ఈక్వల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ యూనిట్స్ కూడా సేమ్ గా ఉన్నాయి. సో అలాంటప్పుడు రేషియోలో మనం ఏ విధంగా రాస్తాము, A:B కింద రాస్తాము. అయితే మనము ఏని యాంటీసీడెంట్ అంటాము అండ్ బిని కాన్సిక్వెంట్ అంటాం అనమాట. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాని ప్రకారం హైట్ గాని బెర్త్ గాని ఏమన్నా ఈక్వల్ అవ్వ ఉండాలి. నెక్స్ట్ 2 ఒకే కేటగిరీకి చెంది ఉండాలి. నెక్స్ట్ యూనిట్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉండాలి. సో ఇది చూడండి, మనకి 2 కూడా బాటిల్సే, 2 కూడా హైటే అడిగాడు. సో 2 కూడా యూనిట్ సెంటీమీటర్స్ లోనే ఉన్నాయి. సో యూనిట్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో మనం దీనికి రేషియో ఫైండ్ చేయొచ్చు కదా. రేషియో ఫైండ్ చేయాలంటే మనం ఎలా ఫైండ్ చేస్తాము, 20:40 అని రాస్తాం. అయితే రేషియోలో ఎప్పుడు కూడా మనము యాజ్ సూన్ యాజ్ ఎంత తక్కువైతే అంత మనకి స్మాలెస్ట్ నెంబర్ కింద మనం రాసుకుంటాం అనమాట. 20, 40 రెండు ఒక టేబుల్లో పోతుంది. ఏ టేబుల్లో పోతుంది, 20 టేబుల్లోనే పోతుంది. 21s are 22s are. సో 1:2 ఈజ్ ఆన్సర్. అంటే ఎలా ఉంది, ఫస్ట్ బాటిల్ కన్నా సెకండ్ బాటిల్ హైట్ ఎక్కువగా ఉంది అనేసి అర్థం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ 1/2. ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ 1/2. ఫ్రాక్షన్ రూపంలో కూడా మనము రేషియోని ఈ విధంగా రాసుకుంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఉందనుకోండి, దాన్ని ఫ్రాక్షన్ రూపంలో 3/5 కింద రాసుకుంటాము. 4:3 ఉంటే 4/3 కింద మనం రాసుకుంటాము. ఇదే సింబాలిక్ గా రేషియో యొక్క డెఫినేషను. దీని మీద సమ్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి అవి కూడా చూద్దాము. చూడండి. సరే, రేషియో మీద సమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఫస్ట్ మనం కొన్ని బేసిక్స్ తెలుసుకుందామండి. ఆ తర్వాత ఈజీ ట్రిక్స్ నేర్చుకుందాము. ఫస్ట్ బేసిక్స్ చూడండి. 2 meters and 44 centimeters కి రేషియో ఫైండ్ చేయమంటున్నాడు. సో మన రేషియో రూల్ ప్రకారం ఏంటి, మనకి యూనిట్స్ కూడా సమానంగా ఉండాలి. దాని యొక్క కేటగిరీ ఈక్వల్ గా ఉండాలి, యూనిట్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. బట్ యూనిట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనము ఈ మీటర్ నన్నా సెంటీమీటర్స్ లో కన్నా మార్చాలి, సెంటీమీటర్స్ ని మీటర్స్ కన్నా మార్చుకోవాలి. 1 మీటర్ ఈక్వల్ టు ఎంతండి, 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అండి, 100 సెంటీమీటర్స్ కి ఈక్వల్. సో మన మీటర్ ని సెంటీమీటర్స్ లోకి మార్చుకుంటాం. మీటర్ ని సెంటీమీటర్స్ లో మార్చుకున్నప్పుడు ఏం చేస్తాము, 2 ఇంటూ మీటర్ ని సెంటీమీటర్స్ లోకి మార్చాలంటే 100 సెంటీమీటర్స్ కదా, 100 సెంటీమీటర్స్ అండ్ 44 సెంటీమీటర్స్. దీనికి రేషియో కదా మనం ఫైండ్ చేయమన్నాడు. 2 ఇంటూ 100 ఎంత అవుతుంది, 200. 200 రేషియో ఇస్ టు 44. ఎందుకు ఇలా రాశాను, మనకి కేటగిరీస్ ఈక్వల్ గా ఉన్నాయి, యూనిట్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం రాసాం. 2 కూడా ఒక టేబుల్లో పోతాయా చూడండి. 44 టేబుల్లో 200 50 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 4 టేబుల్లో 44 11 టైమ్స్ పోతుంది. సో ఇది 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా క్యాన్సిల్ అవ్వవు. ఆన్సర్ ఏమవుతుందండి, 50:11 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 500 grams అండ్ 25 kgs. చూడండి, కేటగిరీస్ ఈక్వల్ గా ఉన్నాయి కానీ బట్ యూనిట్స్ అనేది ఈక్వల్ గా లేవు. సో గ్రామ్స్ అన్న కేజీస్ లోకి మార్చాలి, కేజీస్ లో కన్నా గ్రామ్స్ లోకి మార్చుకోవాలి. 1 kg ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ అండి? 1000 grams. 1 kg ఈక్వల్ టు 1000 grams. సో మనం కేజీని గ్రామ్స్ లోకి మార్చుకున్నాం అనుకోండి, 500 grams అండ్ 25 ఇంటూ ఎంతండి? కేజీని గ్రాములకు మార్చాలంటే ఎంత? 1000 కదా, ఇంటూ 1000. 500 రేషియో కాబట్టి ఈస్టు 25 ఇంటూ 1000 ఎంత అవుతుందండి? 25,000 అవుతుంది. నెక్స్ట్ చూడండి, 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇంకెంత ఉందండి మనకి? 5:250 ఉంది అనమాట. సో రెండు ఒక టేబుల్లో కట్ అవుతాయి కదా. ఎంత? 5 టేబుల్లో 5 1s are 5, 5 50s are 250 అవుతుంది. అంతేనా? అర్థమైందా? 1:50 is the ఆన్సర్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 4 liters అండ్ 250 milliliters. ఇవి కేటగిరీస్ ఈక్వల్ గా ఉన్నాయి బట్ యూనిట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం మార్చుకోవాలి. చూడండి, లీటర్స్ ని మిల్లీలీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 లీటర్ ఈక్వల్ టు ఎంతండి? 1000 milliliters కి ఈక్వల్. సో దీన్ని మిల్లీలీటర్స్ కింద మార్చుకుంటాం. 4 into 1000 అండ్ నెక్స్ట్ 250. ఓకే, నెక్స్ట్ 4000 రేషియో కదా ఫైండ్ చేయాలి. సో 250. ఈ రెండు ఏంటి? మిల్లీలీటర్సే కదా. 0 క్యాన్సిల్ చేసుకుంటాం. 25 టేబుల్లో 25 1s are 25 16s are ఎంత? 400. సో ద రేషియో బిట్వీన్ 4 liters అండ్ 250 milliliters ఆన్సర్ ఈజ్ 16:1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 4 millimeters అండ్ 1 meter. అంటే ఇక్కడ కూడా ఏమున్నాయి? యూనిట్స్ నాట్ ఈక్వల్ అనమాట. సో ఇప్పుడు యూనిట్స్ మనం ఏం చేయాలి? ఈక్వల్ చేసుకోవాలి. మీటర్స్ ని మనం మిల్లీమీటర్స్ లోకి మార్చుకోవాలి. మీటర్ మిల్లీమీటర్ లోకి మార్చుకోవాలి అంటే కనుక 1 meter ఈక్వల్ టు 1000 millimeters. సో 1000 millimeters కాబట్టి 4 millimeters ఈజ్ టు 1కి ఏం చేస్తాము? 1000 తో మనం మల్టిప్లికేషన్ చేస్తాము. ఎందుకంటే మీటర్స్ ని మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేసాం కాబట్టి. 4:, ఎంత అవుతుంది? 1000 అవుతుంది. ఎంత అవుతుంది? 4:1000 అవుతుంది. ఇప్పుడు చూడండి, 4 టేబుల్లో 4 1s are అండ్ 4 250s are. ఎంతండి? 4 250s are. 1:250 ఇస్ ద ఆన్సర్. దేనికి? 4 millimeters అండ్ 1 meter కి రేషియో ఎంతండి? 1:250 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ సమ్ చూడండి. ఈజీ ట్రిక్స్ చెప్తాను కదా, చెప్తాను చూడండి. ఇక్కడ ఏమడిగాడు? ఇఫ్ A:B ఈజ్ 2:3 అండ్ B:C ఈజ్ 4:5 అండ్ A:C అని అడిగాడు. అంటే A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, A:C ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్స్ చెప్తాను చూడండి. A:B ఎంత ఇచ్చాడు మనకి? 2:3 అని. B:C ఎంత ఇచ్చాడు మనకి? 4:5 ఇచ్చాడు. అయితే మళ్ళీ ఏం ఫైండ్ చేయమన్నాడు? A:C ఫైండ్ చేయమన్నాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వీటిని ఏమనుకున్నాము? యాంటీసిడెంట్ అనుకున్నాము, దీన్ని కాన్సిక్వెంట్ అనుకున్నాము. సో ఫస్ట్ ఏం చేస్తాము? ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం. 2 into 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా మనం ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ చేస్తాం. 3 into 5 ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే A:C ఆన్సర్ ఎంత? 8:15 ఇస్ ద ఆన్సర్. ఓ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కూడా ఏమడిగాడు? A:B ఈక్వల్ టు 3:4 అని, B:C ఈక్వల్ టు 2:3 అని. అయితే A:C ఫైండ్ చేయమన్నాడు. సేమ్ అదే ప్రొసీజర్. A:B ఈక్వల్ టు 3:4 అయ్యింది. నెక్స్ట్ B:C అయినప్పుడు 2:3 ఇచ్చాడు. అయితే మనకి ఏం కావాలి? A:C కావాలి. అలాంటప్పుడు చూడండి ఏం చేస్తాం? ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తాం. 3 2s are ఎంత? 6 ఇవి కూడా ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ చేస్తాం. 4 3s are ఎంత? 12. సో ఈ రెండు కూడా మనం క్యాన్సిల్ అవుతాయి కదా. సో క్యాన్సిల్ చేసుకుంటాం. ఏం చేసుకుంటాము? 6 టేబుల్లో 6 1s are 6, 6 2s are 12. A:C ఆన్సర్ ఎంత అవుతుందండి మనకి? 1:2. మనం A:B దగ్గర ఫ్రాక్షన్స్ ఇస్తే, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.